మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి సీతక్క తెలిపారు. హరిత హోటల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సమావేశ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజాప్రభుత్వం 251 కోట్ల రూపాయల నిధులతో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా తెలిపారు. మేడారం జాతరలో శాశ్వత ప్రాతిపాదికన జరుగుతున్న అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్, కేగన్లతో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ఈరోజు మీడియా సోదరులకు కూడా తప్పకుండా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కొంచెం పెద్ద పెద్దవి కూడా అక్కడక్కడ జరుగుతుండొచ్చు. తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, మేము సరి చేసుకుంటాం. మంచిగా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మరి ఇంత కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. రోడ్లు వెడల్పు చేసినాం, జంక్షన్స్ ఏర్పాటు చేసి మీరు చూస్తే సెల్ఫీ పాయింట్లు విపరీతంగా దిగుతున్నారు అక్కడికి వచ్చి. అంటే వేరే కాడికంటే ఇక్కడ కొద్దిగా కల్చర్ వేరుగా మనం ప్రమోట్ చేస్తున్నాం, మన ఈ అడవి సంపదకు సంబంధించి, అడవి జీవనానికి సంబంధించి. అదే విధంగా ఇంకా కొంత మహనీయుల విగ్రహాలు కూడా వస్తాయి అక్కడ బయట జంక్షన్స్ కాడ. ఇక్కడ స్థూపం కూడా ఉండే, కానీ అది డేట్స్ కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. జనవరి 28వ తారీఖు నాడు మరి కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు నుంచి, పూర్ణగల నుంచి పగడిద్దరాజు గద్దెల మీదకి సాయంత్రం 6 గంటల వరకు వచ్చి గద్దెల మీద వారిని ప్రతిష్ఠింప చేయడం జరుగుతుంది. అదే విధంగా 29 బేస్తవారం సమ్మక్క చిరకల గుట్ట నుంచి మరి సాయంత్రం 6 గంటలకు అట్లా మరి బేస్తవారం రోజు సమ్మక్క గద్దెనెక్కడం జరుగుతుంది. శుక్రవారం రోజు 30వ తారీఖు, శుక్రవారం 30వ తారీఖు నాడు అందరు దేవతలు కోట్లాది మంది భక్తుల మధ్య ఈ యొక్క గద్దెల మీద ఆ రోజు అందరు పాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మీడియా సోదరులకు కూడా